ఇప్పుడు మనం చూస్తున్న గ్రామం పేరు కొండమలగాం. ఇది శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడు ఒక అంశానికైతే దారి తీసిందని చెప్పుకోవచ్చు. ఈ కొండమలగాం ప్రాంతంలో పెద్దలు తీసుకున్నటువంటి నిర్ణయం ఒక కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ. పండుగ రావడం లేదు, భోజనం చెప్పడం లేదు, చెరి పని కూడా లేదు. మీకు అందరికీ ధన్యవాదాలు. వాళ్ళు పలువురు చెప్పడం లేదు, మనకు వాళ్ళు సాయం చేయక్కర్లేదు, వాళ్ళు మన సాయం చేయక్కర్లేదు. అసలు ఎందుకు చేశారు ఈ సామాజిక బహిష్కరణ? వాళ్ళకి ఏ రైట్స్ ఉన్నాయి అంటే ఆ కుటుంబం పదే పదే చెప్తున్నా సరే ఆ గ్రామంలో ఉన్న వారికి అడ్డంకులు సృష్టిస్తూ కూడా భూ వివాదాలు సృష్టిస్తున్నారు అనే నేపథ్యంతో అయితే ఈరోజు కొండమలగాం ప్రాంతంలో అయితే సామాజిక బహిష్కరణ అనేది చోటు చేసుకుంది. ఇది నాగరిక చర్య, అనాగరిక చర్య అంటే ఇది పూర్తిగా అనాగరిక చర్య కింద కూడా పరిగణించాలి. ఎందుకంటే న్యాయం, చట్టం అనేది రెండు వ్యవస్థలు ఉంటుండగా గ్రామ స్థాయిలో భూ వివాదాలు వస్తే భూ వివాదాలు పరిష్కరించాల్సింది రెవెన్యూ. ఆ రెవెన్యూలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తే జోక్యం చేసుకోవాల్సింది పోలీసులు. అయితే గ్రామం సమిష్టిగా అసలు ఎందుకు నిర్ణయం తీసుకున్నారనే విషయానికి వస్తే ఆ గ్రామంలో బైరెడ్డి తౌడు అనే కుటుంబం అయితే భూ వివాదాలకు పాల్పడుతున్నారు. పదే పదే చెప్తున్నా సరే వాళ్ళ తీరు మార్చుకోవటం లేదు. ఇప్పటికే 18 కుటుంబాలని వాళ్ళు అస్తవ్యస్తం చేశారు అనేది ప్రధాన ఆరోపణలు. ఈ ఆరోపణల నేపథ్యంలో మొన్న మార్చి 22వ తారీఖున గ్రామం రాతపూర్వక నిర్ణయం అయితే తీసుకుంది. వీరిని సామాజిక బహిష్కరణ చేస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకుంది. వీళ్ళు భూ వివాదాలు సృష్టిస్తున్నారు, అట్లాగే గ్రామంలో తగాదాలు సృష్టిస్తున్నారు. వీరికి పంచాయతీ తీర్పులు చెప్పినా సరే పంచాయతీ తీర్పును పెడచెవి పెడుతున్నారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ ఆరోపణల నేపథ్యంలో మొన్న మార్చి 22వ తారీఖున తీసుకున్నటువంటి నిర్ణయం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవుతుంది. ఏకకాలంలో అయితే అక్కడ సర్పంచ్లు, ఎంపీటీసీలు ఆధ్వర్యంలో కొంతమంది గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఒక రాతపూర్వక నిర్ణయాన్ని అయితే వాళ్ళు తీసుకున్నారు. ఆ రాతపూర్వక నిర్ణయంలో ఒక అంశాన్ని కనుక మనం పరిగణిస్తే కేవలం ఇది భూ వివాదాల కారణంగానే ఆ కుటుంబాన్ని అనేది వెలివేయడం అనేది జరిగింది. వాళ్ళ కుటుంబానికి పెళ్లిళ్ళకి కానీ పేరంటాలకు కానీ వెళ్ళకూడదు, అలాగే గ్రామంలో ఉన్నటువంటి ఏదైనా శుభకార్యాలు, అశుభకార్యాలకు కూడా ఆ కుటుంబాన్ని పిలవకూడదు అనేది ఒక ఎజెండా. అదేవిధంగా రెండో ఎజెండా, వాళ్ళకి జేసీబీలు, ట్రాక్టర్లు ఉన్నాయి, వాళ్ళ పనులు కూడా సహాయ నిరాకరణ చేయాలి అనేది గ్రామంలో పెద్దలు తీసుకున్నటువంటి తీర్పు. అదేవిధంగా గనక చూసుకుంటే గనక ఆ కొండమలగాం పంచాయతీకి సంబంధించి కొండమలగాంలో ఒక గ్రావెల్ కొండ ఉంది. అదే ప్రధాన ఆర్థిక పరిపుష్టిగా అక్కడి నుంచి గ్రావెల్ అనేది తవ్వకాలు చేపడుతూ ఉంటారు. ఆ తవ్వకాలు కూడా నిలిపివేయాలనేది గ్రామం తీసుకున్నటువంటి నిర్ణయం. ఒకవేళ గనక గ్రామ తీర్పుకు గనక కట్టబడకుండా వ్యతిరేకంగా వ్యవహరిస్తే మాత్రం చట్టరీత్యా చర్యలు అయితే తీసుకోబడతాయి అంటూ కూడా ఆ రాతపూర్వకంలో ఉన్నటువంటి నిర్ణయం. ఏది ఏమైనా కానీ ఇప్పుడు కొండమలగాం పంచాయతీలో, కొండమలగాం గ్రామంలో తీసుకున్నటువంటి ఈ తీర్పు అనేది యావత్తు శ్రీకాకుళం జిల్లాలో ఒక అంశానికి దారితీసింది. అంటే నాగరిక ప్రపంచంలో ఇంకా అనాగరిక చర్యలు ఉన్నాయా అంటే ఈ కొండమలగాం ప్రాంతంలో ఉన్నాయే అని చెప్తున్నారు. అయితే గ్రామ పెద్దలు ఈ తీర్పు ఎందుకు తీసుకున్నారు అనే నిర్ణయానికి వస్తే కనుక ఇది కేవలం భూ వివాదమే. భూ వివాదాలు ఎవరు పరిష్కరించాలి అంటే ఇటు ప్రభుత్వాల ఉన్నటువంటి అధికారిక వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ పరిష్కరించాలి. కానీ గ్రామ పెద్దలు ఎందుకు తీసుకున్నారు నిర్ణయం అంటే ఇప్పటికే 18 కుటుంబాలు వాళ్ళ వల్ల రోడ్డును పడిపోయారంటూ కూడా వాళ్ళ తీర్పులు అయితే వెలువడించినటువంటి సారాంశం కూడా ఒకటి చూసుకోవచ్చు. ఇప్పటికే ఈ వార్త అనేది వైరల్గా మారింది. ఇది పోలీస్ శాఖ వరకు కూడా వెళ్ళింది. దీని మీద దర్యాప్తు కూడా చేస్తున్నట్టుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. అయితే పోలీసులు సరైన దర్యాప్తు చేపడతారా, రెవెన్యూ వాళ్ళు దర్యాప్తు చేపడతారా, ఒక కుటుంబాన్ని వెలివేయాల్సినటువంటి ధోరణిలో ఇప్పటికీ సమాజం ఉందా అంటే ఇది కొండమలగాం ప్రాంతం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే కనుక రణస్థలానికి కొండమలగాం పంచాయతీ కేవలం 500 మీటర్ల డిస్టెన్స్ లోనే ఉంటుంది. ఏదైనా ప్రభుత్వ కార్యాలయాలు కానీ పెద్ద పెద్ద కార్యాలయాలన్నీ కూడా ఈ పంచాయతీకి అనుసంధానంగానే ఉంటాయి. ఏదైతే
రణస్థలంలో భూములు రేట్లు అయితే హెచ్చుగా ఉంటాయి. ఈ హెచ్చు కారణంగానే ఈ భూదోపిడీలకు పాల్పడుతున్నారు అనేది ప్రధాన ఆరోపణ. అయితే ఆర్థిక పరిపుష్టి కలిగినటువంటి ఈ ప్రాంతంలో ఆర్థిక నేరగాళ్లుగా ఈ బైరెడ్డి కుటుంబీకులు కొంతమందిని అన్యాయం చేశారు అనేది ప్రధాన ఆరోపణగా ఈ పంచాయతీ పెద్దలు తీసుకున్నటువంటి నిర్ణయం అయితే మనం చూసుకోవచ్చు. అదేవిధంగా పోలీసులు అసలు ఈ జోక్యాన్ని ఎట్లా తీసుకుంటారు, ఇది సామాజిక భద్రతకి అభద్రతా భావాన్ని ఇచ్చే అంశం కింద కూడా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా మనం కంప్లైంట్ రూపంలో ఇవ్వాల్సి వస్తే అధికారులకు కంప్లైంట్ చేయాలి, లేకపోతే పోలీసులకు కంప్లైంట్ చేయాలి. ఈ రెండు కాకుండా ఒక గ్రామంలో ఒక సమిష్టిగా ఒక కుటుంబాన్ని వెలివేయడం అనేది ఒక చర్చనీయాంశానికి దారి తీసుకుని వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు. ఆ తప్పు అనేది న్యాయం, చట్టం అనేది రెండు వ్యవస్థలు ఉన్నాయి. ఆ రెండు వ్యవస్థలని కూడా మనం సమపాళ్ళలో తీసుకోవాలి. అంతేగాని ఒక చట్టాన్ని, న్యాయాన్ని మన చేతిలోకి తీసుకుని ఒక ప్రధాన తీర్పును అనేది ఇస్తూ కూడా ఒక కుటుంబాన్ని వెలివేయడం అనేది ఇంకా అనాగరిక కాలంలోనే ఉన్నామంటూ కూడా ఒక తెలియజేసినటువంటి అంశం. ఇదే విధంగా మనం చూసుకుంటే రణస్థలం మండలంలో రణస్థలం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నడికుట్టి ఈశ్వరరావు గారి నియోజకవర్గం అది. అసలు నడికుట్టి ఈశ్వరరావు గారికి ఆ నియోజకవర్గంలో ఎంత పట్టు ఉందనేది కూడా మనం దీని నుంచి కూడా మనం తెలుస్తూ ఉంది. ఒక గ్రామ స్థాయిలో ఒక వాతావరణం నెలకొన్న తరుణంలో ఒక గ్రామ స్థాయి తీర్పు ఏ విధంగా ఉందనేది కూడా చూసుకోవచ్చు. రీసెంట్ గా కూడా సంతబొమ్మాలి మండలంలో ఒక మారుమూల ప్రాంతం, తీర ప్రాంతంలో కూడా ఇటువంటి నిర్ణయమే ఒక వ్యక్తి పైన తీసుకున్నారు. ఆ వ్యక్తి కూడా ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేసినటువంటి నేపథ్యాలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా అనాగరిక చర్యల్లో పాల్పడుతున్నటువంటి వ్యక్తులపైన వ్యవస్థలు ఎటువంటి తీర్పు వెలువడుతుంది, అసలు గ్రామంలో ఆ రకంగా తీర్పు అనేది సరైన తీర్పేనా అనేది మనం చూడాలి. అసలు ఆ రోజు ఆ గ్రామంలో ఏం చేశారు, ఆ గ్రామం తీర్పు ఏంటనేది ఒకసారి మనం ఆ వీడియో అయితే ఒకసారి చూద్దాం. పంచాయతీ ఏకగ్రీవ తీర్మానం 2026 సంవత్సరం మార్చి 22వ తేదీ రాయచూరులో శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పడమలవం పంచాయతీలో గల గ్రామ సర్పంచ్ మరియు ఎంపీటీసీ మరియు గ్రామ పెద్దలు మరియు పంచాయతీ ప్రజలు ఏకస్థులమై ఈ దిగువ సంతకాలను చేయు వారలం రాయించుకున్న ఏకగ్రీవ తీర్మానం. మా యొక్క గ్రామం కొండమూలం. మా గ్రామ పంచాయతీ ప్రజలు పూర్వం నుండి అన్యోన్యంగా పరస్పరం సహాయ సహకారాలు చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఈ గ్రామంలో మా గ్రామానికి కింద బైరెడ్డి రామయ్య మరియు బైరెడ్డి స్వామినాయుడు, బైరెడ్డి అప్పలనాయుడు, దాసు, బైరెడ్డి సత్యం అలియాస్ గౌరీ కుటుంబీకులు గత కొన్ని సంవత్సరముల నుండి భూ ఆక్రమణలు, రికార్డులను తారుమారు చేయడం వంటి ప్రజా వ్యతిరేక మరియు చట్ట వ్యతిరేక పనులు చేసి ఉన్నారు. ముఖ్యంగా గ్రామంలో సుమారు 18 కుటుంబాల వారిపై దౌర్జన్యకరమైన చర్యలను చేసినందున గ్రామ పంచాయతీ పెద్దలు మరియు గ్రామ ప్రజలు అనేక సార్లు పంచాయతీలను చేసి బైరెడ్డి తౌడు మరియు ఇతర కుమారులను తప్పుగా నిర్ధారించి తీర్పును చెబుతున్నా నలుగురు గ్రామ పంచాయతీ పెద్దలను కానీ గ్రామ ప్రజలను కానీ గౌరవించకుండా సగాయిదాలను కొడుతూ గ్రామంలో అశాంతికి కారణమవుతున్నారు. అందుకు చివరగా ఈ జన్మన రాజకీయాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా పంచాయతీ పెద్దలు, గ్రామ ప్రజలు 50 మంది పంచాయతీని ఏర్పాటు చేసి బాధ్యతగా పంచాయతీ ఏకగ్రీవ నిర్మాణంలో బైరెడ్డి తౌడు, బైరెడ్డి అప్పలనాయుడు, దాసు, బైరెడ్డి సత్యవన వారిపై ఈ క్రింద తెలిపిన చర్యలను అమలు జరుపుతున్న ప్రమాణయుతంగా అంగీకరిస్తున్నాం. బైరెడ్డి తౌడు, బైరెడ్డి అప్పలనాయుడు, బైరెడ్డి సత్యవన వారితో కానీ గ్రామ ప్రజలు మాట్లాడుతున్నట్టు వీలు. బైరెడ్డి తౌడు కుటుంబానికి చెందిన శుభం లేక అశుభం లేక వ్యవసాయ పనులు వగేరా పనుల్లో గ్రామ పెద్దలు కానీ ప్రజలు కానీ ఎట్టి సహాయ సహకారాలను చేయడం వీలు. బైరెడ్డి గారికి సంబంధించిన ఏజీబీలు, ట్రాక్టర్లు వగేరాలను గ్రామ ప్రజలు వినియోగించడం వీలు. కొండల నుండి గ్రావెల్ మరియు రాయి ప్రజా సంపదను కొండల నుండి గ్రామం గుండా తీసుకువెళ్ళటకు వీలులేదు. బైరెడ్డి కుటుంబీకులు ఈ జన్మలగాయతో ఉద్దేశపూర్వకంగా కానీ దురుద్దేశపూర్వకంగా కానీ గ్రామ పంచాయతీ పెద్దలు మరియు ప్రజల మధ్య విభేదాలను సృష్టించి అశాంతికి కారణమైన గ్రామ పెద్దలు మరియు ప్రజలు ఈ తీర్మానం మేరకు బైరెడ్డి కుటుంబీకులపై చట్టపరమైన క్రిమినల్ చర్యలకు పోలీసుల ద్వారా చట్టానికి ఈ పంచాయతీ ఏకగ్రీవ నిర్మాణంలో బైరెడ్డి తౌడు మరియు చిన్నలో పెద్దలు అందరికీ నమస్కారం. వాళ్ళు
బయట తాటలు కానీ కొక్కరేలు కానీ ఏడు పెట్టడం లేదు, పండుగ రావడం లేదు, భోజనాలు చెప్పడం లేదు, చెరి పని కూడా లేదు. నీకు అందరికీ ధన్యవాదాలు. వాళ్ళని కొలగొట్టారట చెప్పడం లేదు. మనకు వాళ్ళు సాయం చేయక్కర్లేదు, వాళ్ళు మన సాయం చేయక్కర్లేదు.